నేను ఎక్కువ సమయం తీసుకోను. నాకు అన్నిచ్చింది 8:40 అయ్యింది. నేను 50 కల్లా క్లోజ్ చేసేస్తాను. ఒక 10 నిమిషాలు. ఈ నూతన గృహప్రవేశంలో 3 రకాల గృహప్రవేశాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 3 రకాల గృహప్రవేశం ఉన్నది. ఒకటి మానవులు కట్టే గృహప్రవేశము, రెండోది దేవుడు నిర్మించే ఆలయం, మూడోది పరలోకంలో ఉండే ఇల్లు. మనకి ఇల్లు ఉన్నాయంట. ఒకటి ఈ భూమిలోనే మానవులు నిర్మించుకునే ఇల్లు ఒకటి ఉన్నది, దేవుడు నిర్మించుకునే ఇల్లు ఒకటి ఉన్నది, మూడోది పరలోకపు ఒకటి ఇల్లు ఉన్నది. ఈ 3 ఇల్లు గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడే ముందులా, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించును. ఎంతగానో దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంట. దేవుడు సృష్టించిన మన పిల్లలము కదా మనము. ఎవరు సృష్టించారు మనల్ని? దేవుడే మనల్ని సృష్టించాడు. కాబట్టి మనము నరకాలకు వెళ్ళకూడదని ఉద్దేశంతోనే పాపంలో పడి చెడిపోయిన మనల్ని, నరక ఊబుల్లో తిరుగుతున్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి దిగాడండి. ఎవరి కోసమంట? పాపులను రక్షించడానికి మాత్రమే యేసయ్య భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఏంటంటే, ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. మంత్రి ఏమనంటే, రాజా, మనను సృష్టించిన దేవుడు ఉన్నాడంట కదా, ఆయన సజీవగల దేవుడంట, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడంట, ఆయన చాలా మంచి దేవుడు అంట రాజా అని మంత్రి గారు అంటేనే రాజుతో అంటాడు. ఆయన పరలోకంలో వచ్చాడంటాడు కదా అని అన్నప్పుడు ఈ మంత్రి నోరు మూయడానికి అంటే ఏం చెప్తాడంట, ఒరే బాబు, ఆ పరలోకం నుంచి దేవుడే ఎందుకు దిగి రావాలి? ఈ భూమి మీద రావడానికి ఏ అవతార పురుషుడినో ఏ దేవదూతనో ఎవరినైనా పంపితే బాగుండు కదా. ఇప్పుడు నేను రాజుగా ఉన్నాను, ఎవరికైనా అవసరాలు తీర్చాలంటే నేను వెళ్ళవసరం లేదు. ఎందుకంటే నా కింద నా మంత్రులు ఉన్నారు, ఎవరైనా వెళ్ళారంటే ఆ ప్రజల అవసరాలు తీరుస్తారు. అలాగే ఆ పరలోకం నుంచి దేవుడే ఎందుకు రావాలి? ఏ దేవదూతనో లేకపోతే ఏ అవతార పురుషుడినో పంపినట్లుగా అయితే సరిపోతుంది కదా అనేసి రాజు అంటేనే మంత్రి నోరు ముగించడం జరిగింది. ప్రియ సహోదరులను గమనించండి. రాజు ఎప్పుడో మంత్రి నోరు ముగించాడో ఒక వారం 10 రోజుల తరువాత రాజుగారు, సైన్యము, సైన్యాధిపతి వీళ్ళందరూ కూడా విహారయాత్రకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంట చెప్పాలి. విహారయాత్రకి వెళ్ళేటప్పుడు విహారయాత్రలో ఆ కొలంలోని ఆ పడవలోని ఆ విహారయాత్రలో ప్రయాణిస్తున్నప్పుడు రాజుగారి కనుదృష్టి అంతా ఒక గట్టు మీద పడ్డదంట. ఎక్కడ పడ్డది? ఒక గట్టు మీద పడేటప్పుడు ఆ గట్టు పైన ఆ గట్టు దగ్గర ఆడుకుంటున్నది ఎవరంటే రాకుమారుడు ఆడుకుంటుంది. అక్కడ రాకుమారుడు ఎక్కడ కొలంలో పడిపోతాడనే భయంతో రాజుగారు చూస్తున్నారు. అనుకోవడమే ఆ కొలంలోనే పడిపోయాడు పిల్లవాడు. ఎప్పుడు పడిపోయాడో అమాంతంగా రాజు దూకి ఈదుకుంటూ ఆ కుమారుని బ్రతికించుకోండు. ఒడ్డుకి తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? అమ్మయ్య, నా కుమారుడు బ్రతికిండు అంటాడు అనమాట. ప్రియ సహోదరులరా, ఒకసారి నా వైపు చూడండి. అందుకని ఆ రాజు ఎప్పుడు కుమారుని బ్రతికించుకున్నాడు అప్పుడు మంత్రి ఏమంటాడు తెలుసా? రాజా, ఎందుకు మీరు అంత అమాంతంగా వెళ్ళి ఆ పొలంలో దూకి ఈత కొట్టుకుంటూ ఆ కుమారుని మీరు బ్రతికించి ఒక్క మాట మీరు సెలవిచ్చినట్లుగా అయితే సైన్యాధిపతి ఉన్నాడు కదా, మంత్రులు ఉన్నాడు కదా, నేనున్నాను కదా, మేము దూకి ఆ కుమారుని బ్రతికించవడం కదా అని చెప్తాడనమాట. లేదురా, కన్న ప్రేమ కదా, తట్టుకోలేక నేను పొలంలో దూకి నా కుమారుని నేను బ్రతికించుకున్నా అంటాడు. మనల్ని సృష్టించిన దేవుడు ఎవరు? మనల్ని సృష్టించిన దేవుడు ఆ పరలోకం నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, మనము పాపము చేసి చెడిపోయి నశించిపోతున్నాం కాబట్టి ఆ నరకాలకు వెళ్ళకుండా ఉద్దేశంతోనే ఆ పరలోకం నుంచి భూలోకానికి దేవుడు దిగి వచ్చాడు. మరి దేవుడు దిగి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత మనము ప్రవర్తన ఎలా ఉన్నది?
మనం దేవునితోనే జీవిస్తున్నామా లేకపోతే సైతాన్తో జీవిస్తున్నామా అనేది మనం గమనించాలి. ప్రియా సహోదరులారా, ఎందుకంటే ఈరోజు కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయని అనుకుంటుంటారు కదా. నువ్వు నులివెచ్చని జీవితంలో జీవిస్తున్నావేమో. ఉంటే నువ్వు వెచ్చగానే నుండు, లేదు చల్లగానే నుండు. నువ్వు ఉంటే దేవుడి వైపే నుండు, లేదా లోకం వైపే నుండు అని దేవుడు సెలవిస్తుండు. మనం లోకంలో జీవించినట్లుగా అయితే ఈ శ్రమలే, దేవుడి వాక్యానుసారంగా జీవించినట్లుగైతే మనకొప్పుడు దేవుడు తోడుగానే ఉంటాడంట. అందుకు ఆ రాజు అయితే ఆ కుమారుని ఎలాగ బ్రతికించుకుందో మనము నరకంలో పడిపోతున్నాము. ప్రతిరోజు ఉదయం లెగిసిన కాంచి సాయంత్రం వరకు ఏదో ఒక పాప ఊబులో మనము తేలుతూనే ఉన్నాం. కాబట్టి మనం ఆ నరకానికి వెళ్ళకూడదు ఉద్దేశంతోనే ఆ పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చాడు. రెండోది ఏంటంటే, ఈ నూతన గృహప్రవేశంలో మనము కట్టించిన ఇల్లు. ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12 నుంచి 14. ఎవరైనా చదువుతారా? నేను చదవండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 14వ వచనము, ఓల్డ్ టెస్టమెంట్, పేజ్ నెంబర్ 153, 8, 12 నుంచి 14. మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె, మేకలు వృద్ధిమై నీకు వెండి బంగారములు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మందలించి దాసుని గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. ఆ రోజు ఐగుప్తులో నుంచి కానాను దేశానికి వెళ్ళడానికి ముందుగా ఎలా ఉన్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తున్నారు. బానిసలుగా జీవిస్తున్న ప్రజల్ని దేవుడు కనికరించి రక్షించడానికి వాళ్ళు ఏం చేశాడంటే, బానిసత్వం నుంచి మంచి ఇల్లు నీకు ఇస్తా, మంచి జీవితాన్ని నేను ఇస్తా అని ఆ రోజు దేవుడు చెప్పాడనమాట. ఐగుప్తు ప్రజల్ని ఎప్పుడు రక్షించారో అలాగా ప్రయాణం చేస్తున్న సమయంలో మోషే ఏమంటాడంటే, ద్వితీయోపదేశకాండం అంటేనే రెండోసారి ఉపదేశించడం. మోషే రెండోసారి మళ్ళీ ఉపదేశించాడు. ఇప్పుడు ఏమంటాడంటే, నీవు మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించగా నీ పశువులు వర్ధిల్లుతాయి, నీ గొర్రెలు వర్ధిల్లుతాయి, నీకు బంగారం వస్తుంది, నీకు వెండి వస్తుంది. కానీ నీ హృదయం నన్ను ఎక్కడైనా మర్చిపోతున్నావేమో బిడ్డా. నువ్వు మర్చిపోయినట్టుగా నీ మనసు మదించినట్లుగైతే నువ్వు నాకు దూరం అయిపోతావు. ఇవన్నీ నీకు ఎవరిస్తారు? దేవుడు ఇచ్చాడు కదా. నీకు వెండి, బంగారము, పశువులు, ఇల్లును అన్నీ ఇచ్చిన తరువాత నీ మనసు మదించుకున్నా చూసుకున్నా నీవు నాతో జీవించినట్లుగైతే నేను నిన్ను రక్షిస్తా, యుగ యుగములు నీతో నేను ఉంటా, నువ్వు నాతో జీవిస్తావు. ఈ లోకంలో మనుషులు కట్టుకున్న ఇల్లు గురించి నేను ఇప్పుడు మాట్లాడా. మరి మన ఇంట్లో లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనము, పేజ్ నెంబర్ 71, న్యూ టెస్టమెంట్. యేసు ఆ చోటకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య నువ్వు తిరిగి త్వరగా దిగురా, నేడు నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది. ఏమంటానంటే, నా వైపు చూడండి, టైం లేదు కాబట్టి నేను త్వరగా ముగిస్తా. యేసుక్రీస్తు ఒక చెట్టు దగ్గర నిలబడేటప్పుడు జక్కయ్య పొట్టు ఆయన ఏం చేశాడనంటే, యేసయ్యను చూడాలని ఉద్దేశంతో ఆ చెట్టుపై నుంచి యేసయ్యను ఆసక్తిగా చూస్తుండనమాట. యేసయ్య ఏమన్నాడప్పుడు? యేసయ్య ఏమన్నాడంటే, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నీ ఇంటిలో నేను ఉంటాను, నీతో నేను భోజనం చేస్తా, నీతో నేను నివసిస్తా. ఈరోజు కూడాను ఈ నూతన గృహంలో ఎవరు నివసించాలంట? యేసయ్య నివసించాలి. ఎవరు నివసించాలి? యేసయ్య నివసించాలి. ఎవరు? ఆ రోజు జక్కయ్య ఏం చేశాడు? అయ్యా నా ఇంటికి రా అని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తన పాత జీవితాన్ని అంతా తీసివేసేశాడు. మంచి జీవితం దైవం దయచేశాడు దేవుడు కూడా. పాత జీవితం అంటే ఏంటి?
మోసము, దగ, అక్రమంగా వడ్డీలు వ్యాపారాలు చేసుకొని ఎంతో డబ్బు సంపాదించాడు. కానీ జక్కయ్య ఆ దేవుడు ఎప్పుడైతే ఆ ఇంట్లో ప్రవేశించాడో తన హృదయం మారింది, తన బ్రతుకు మారింది. వెంటనే ఏం చేశాడంటే ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటూ సెటిల్ చేసుకొని అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? ఈయన కూడా అబ్రహాము కుమారుడే. మనం ఎవరి పిల్లలమి? దేవుని పిల్లలం మనము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవునితో నివసించాలి. మనకి దేవుడు ఇచ్చిన తర్వాత మన మనసు మదించకూడదు. మనం మదించుకున్న దేవునితో సహవాసం చేయాలి. ఇది ఏ ఇల్లు? మనము కట్టించుకున్న ఇల్లు. రెండోది ఏ ఇల్లు అంటే నేను చెప్పింది ఏంటి? రెండోది దేవుడు కట్టించిన ఇల్లు. దేవుడు ఒక ఇల్లుని నిర్మించాడు, ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయం ఏంటో తెలుసా? ఆ ఇల్లు ఏంటో తెలుసా? మన శరీరము. మన శరీరం అనే ఆలయంలో ఇక్కడ దేవుడే నివసించాలని ఆశపడ్డాడు. ప్రియ సహోదరులారా, మరి దేవుడి నివసించినట్లుగా మనం జీవిస్తున్నామా? లేకపోతే సైతం నివసించినట్లుగా మనం జీవిస్తున్నామా? దేవుడే నివసించాలనుకో ఎలా ఉండాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పేజ్ నంబర్ న్యూ టెస్టమెంట్ 201. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉండు. ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును తుదముట్టించే వరకు స్థిరముగా చేపట్టబడి మనమే ఏదంట? మనమే ఆయన ఇల్లు. ఎవరి ఇల్లు అంట? దేవుడి ఇల్లు. ఇది ఎవరు నిర్మించారు? దేవుడు నిర్మించాడు. దేవుడు నిర్మించిన ఇంటిలో ఎవరు నివసించాలంట? దేవుడి ఇక్కడ నివసించాలి. ఈ శరీరానికి రోగం వచ్చింది అనుకోండి, ఏ జ్వరంకి ఓ పారాసెటమాల్ ఏ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా. కానీ దేవుడు లోపల ఏం పెట్టాడు? ఆత్మని పెట్టాడు. ఆత్మకి ఏమైనా రోగం వస్తే ఏమైనా మందులు ఉన్నాయా? ఆత్మకు రోగం వస్తే ఏ డాక్టర్ ఇంతవరకు మందు కనిపెట్టాడా?